హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం ఆల్రెడీ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ టాపిక్ని స్టార్ట్ చేశాం కదా. సో డైరెక్షన్స్లో మనకి షాడో బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారనమాట. సో ఈ వీడియోలో మనం షాడో బేస్డ్ క్వశ్చన్స్ని, బేసిక్ కాన్సెప్ట్స్, అలాగే దానికి రిలేటెడ్గా ఎగ్జామ్లో మనం షార్ట్కట్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏ క్వశ్చన్లో అయినా సరే ఇన్ మార్నింగ్ ఆర్ ఇన్ ఈవినింగ్ అనే క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో మార్నింగ్ అంటే ఏంటి, మనకి సన్ రైజ్ కదా. సో సన్ రైజ్ అనేది మనకి ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఎప్పుడన్నా సరే మనకి సన్ రైజ్ అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మన యొక్క షాడో అనేది ఏ డైరెక్షన్లో వస్తుంది, సో షాడో అనేది మనకి వెస్ట్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. సో మార్నింగ్ అని ఇచ్చినప్పుడు అది మనకి సన్ రైజ్ అవుతుంది. సో సన్ రైజ్ టైంలో మనకి సన్ అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మన షాడో అనేది మనకి వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. అలా కాకుండా మనకి ఇన్ ఈవినింగ్ అని అడిగారనుకోండి. సో ఈవినింగ్ అంటే ఏంటి, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ అనమాట. సో అప్పుడు మనకి ఈవినింగ్ టైంలో సన్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఆటోమేటిక్గా మన షాడో అనేది ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా. సో అప్పుడు మన షాడో అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. సో మార్నింగ్ టైంలో సన్ రైజ్ అనేది ఈస్ట్లో ఉంటే షాడో అనేది ఆపోజిట్ టు వెస్ట్ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఈవినింగ్ టైంలో సన్సెట్ అనేది వెస్ట్ డైరెక్షన్లో ఉంటే షాడో అనేది దానికి ఆపోజిట్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో మనకి షాడో బేస్డ్ క్వశ్చన్లో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతారు. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి అంటే షాడో అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటే ఏంటి ఆన్సర్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుందని క్వశ్చన్ అడుగుతారనమాట. సో అప్పుడు మనకి ఆన్సర్ అనేది నార్త్ డైరెక్షన్ ఆర్ సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. అలా కాకుండా షాడో అనేది, సో ఒక పర్సన్ షాడో అనేది ఈవినింగ్ టైంలో తన ఫ్రంట్ వచ్చింది, లేకపోతే బ్యాక్ సైడ్ ఉంది అని అనుకోండి. సో అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఈస్ట్ డైరెక్షన్ ఆర్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ 2 కాన్సెప్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో మనకి క్వశ్చన్లో షాడో అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటే ఆన్సర్ అనేది నార్త్ డైరెక్షన్ ఆర్ సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. అలా కాకుండా షాడో అనేది మనకి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఉందనుకోండి, అప్పుడు మన షాడో అనేది ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ కానీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం టైప్ 1లో ఫస్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ మార్నింగ్ 2 friends, Kavita and Rita, were talking to each other face to face. If at this time the shadow of Kavita fell exactly to the left of Rita, then which direction Kavita was facing? ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ని బేసిక్ కాన్సెప్ట్ ద్వారా చూద్దాం. ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏమని ఇచ్చారో మార్నింగ్ అని ఇచ్చారు. సో మార్నింగ్ టైంలో మనకి సన్ రైజ్ అని ఉంటుంది కదా. సో సన్ రైజ్ అనేది మనకి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో అప్పుడు మనకి షాడో అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, వెస్ట్ డైరెక్షన్. సో షాడో వచ్చేసి మనకి వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏమని చెప్పారు, 2 friends ఫేసింగ్ ఈచ్ అదర్ అని చెప్పారు. సో 2 friends ఎవరైతే ఉన్నారో, సో ఇది రీటా ఆర్ కవిత అవ్వచ్చు. సో ఎవరి పొజిషన్స్ ఎక్కడున్నాయో చెప్పలేదన్నమాట. సో వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ ఉన్నారు. ఇఫ్ ఎట్ దిస్ టైమ్ ద షాడో ఆఫ్ కవిత ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ రీటా అని చెప్పారు. సో ఫస్ట్ మనకి ఈ పర్సన్ ఎవరన్నా కానీ ఈ పర్సన్కి రైట్ అలాగే లెఫ్ట్ డైరెక్షన్స్ అనేవి చూడాలి. సో మనం ఈచ్ సైడ్ అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా. సో అప్పుడు ఇది ఏమవుతుంది, రైట్ సైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుండి సో ఇది అనేది మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో అప్పుడు ఇది ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ అవుతుంది. అలాగే ఈ డైరెక్షన్లో సో సెకండ్ పర్సన్ చూసుకోండి. సో సెకండ్ పర్సన్ ఇది క్లాక్ వైజ్ కాబట్టి ఇది రైట్ సైడ్ అవుతుంది. అలాగే ఇది మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో క్వశ్చన్లో ఏమన్నా అన్నారు, కవిత ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ రీటా అని చెప్పారు. సో లెఫ్ట్ సైడ్ షాడో అనేది ఉందని చెప్పారు. సో షాడో అనేది లెఫ్ట్ సైడ్ ఎవరికి ఉంది, రీటాకి ఉంది. సో ఇక్కడ మనకి పొజిషన్ వచ్చేసి ఇది రీటా అవుతుంది. సో నెక్స్ట్ పర్సన్ ఎవరున్నారు, కవిత. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, దెన్ విచ్ డైరెక్షన్ కవిత వాస్ ఫేసింగ్ అని అడిగారు. సో కవిత ఫేసింగ్ ఏ సైడ్ ఉంది, సో డౌన్వర్డ్ సైడ్ ఉంది, అంటే సౌత్. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కాకుండా డైరెక్ట్గా మనం షార్ట్ ట్రిక్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి మార్నింగ్గా ఈవినింగ్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, మార్నింగ్ ఉంది. సో మార్నింగ్ టైంలో సన్ రైజ్ అనేది మనకి ఈస్ట్లో ఉంటుంది. సో ఈస్ట్
తర్వాత ఏం చెప్పారు, లెఫ్ట్ ఆఫ్ రీటా అని చెప్పారు కదా. సో ఈస్ట్ డైరెక్షన్ నుండి మనకి లెఫ్ట్ ఇచ్చారా రైట్ ఇచ్చారా చెక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, లెఫ్ట్ అని ఇచ్చారు. సో లెఫ్ట్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్, సో అప్పుడు నార్త్ అవుతుంది కదా. సో నార్త్ అన్నప్పుడు లెఫ్ట్ ఆఫ్ ఎవరున్నారు ఇక్కడ, రీటా ఉంది. సో లెఫ్ట్ ఆఫ్ రీటా అవుతుందన్నమాట. సో నార్త్ డైరెక్షన్ ఫేసింగ్ వచ్చేసి రీటా అవుతుంది. అండ్ ఆపోజిట్ కూర్చున్నారు కదా ఇద్దరు. సో సౌత్ డైరెక్షన్లో ఎవరు ఉంటారు, కవిత. సో మనకి క్వశ్చన్లో ఎవరిని అడిగారు, దెన్ విచ్ డైరెక్షన్ కవిత వాజ్ ఫేసింగ్. సో కవిత అనేవాళ్ళు మనకి సౌత్ డైరెక్షన్లో ఫేస్ అయి ఉంటారనమాట. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి మార్నింగ్ అని చెప్పారు కదా. సో మార్నింగ్ అంటే మనకి ఈస్ట్. తర్వాత క్వశ్చన్లో షాడో అనేది లెఫ్ట్ ఆఫ్ రీటా అని చెప్పారు. సో ఈస్ట్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ ఆఫ్ ఎవరికి, రీటాకి. సో లెఫ్ట్ తీసుకున్నప్పుడు ఏ డైరెక్షన్ అయితే వస్తుందో అది మనకి రీటా అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేసి సెకండ్ పర్సన్ అవుతారనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. In morning, two friends, Sumit and Mohit, were talking to each other face to face. If at this time the shadow of Sumit fell exactly to the right of Mohit, then which direction was Sumit facing? So మనకి క్వశ్చన్లో ఫస్ట్ ఏం చెక్ చేయాలి, మార్నింగా ఈవినింగా చెక్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏమనుంది, మార్నింగ్. సో మార్నింగ్ అంటే మనం ఏ డైరెక్షన్ తీసుకోవాలి, ఈస్ట్ డైరెక్షన్. సో మనకి ఇప్పుడు షాడో అనేది రైట్ ఆఫ్ మోహిత్ ఉంది కదా. సో ఈస్ట్ నుండి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. సో రైట్ సైడ్ అంటే మనకి ఆటోమేటిక్గా సౌత్ అవుతుంది. సో సౌత్కి ఎవరున్నారు, మోహిత్ ఉన్నాడు. సో సౌత్ ఫేసింగ్ వచ్చేసి మనకి మోహిత్ అవుతారు. అలాగే అండ్ ఆపోజిట్ పర్సన్ ఎవరున్నారు మనకి, సుమిత్. సో నార్త్ డైరెక్షన్లో మనకి సుమిత్ ఉంటారనమాట. సో మనకి క్వశ్చన్లో ఎవరిని అడిగారు, దెన్ విచ్ డైరెక్షన్ వాజ్ సుమిత్ ఫేసింగ్. సో సుమిత్ ఏ డైరెక్షన్లో ఉన్నారు మనకి, నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి సేమ్ మోడల్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇన్ మార్నింగ్. సో మార్నింగ్ టైం అంటే మనం ఈస్ట్ డైరెక్షన్ తీసుకోవాలి. సో ఈస్ట్లో టూ ఫ్రెండ్స్ అమిత్ అండ్ జయ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. ఇఫ్ ఎట్ దిస్ టైమ్ ద షాడో ఆఫ్ అమిత్ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హిజ్ రైట్, దెన్ విచ్ డైరెక్షన్ వాజ్ అమిత్ ఫేసింగ్. సో ఇక్కడ ఏంటి, రైట్ సైడ్ అని చెప్పారు. సో ఈస్ట్ నుండి రైట్ అంటే మనకి సౌత్ అవుతుంది. సో సౌత్ డైరెక్షన్లో ఎవరున్నారు, అమిత్ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హిజ్. సో ఇక్కడ హిజ్ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుంది, అమిత్ని ఇండికేట్ చేస్తుంది. సో సౌత్ ఫేసింగ్ వచ్చేసి మనకి అమిత్ అవుతారు అండ్ నార్త్ ఫేసింగ్ వచ్చేసి మనకి జయ అవుతారనమాట. సో క్వశ్చన్లో ఎవరిని అడిగారు, దెన్ విచ్ డైరెక్షన్ వాజ్ అమిత్ ఫేసింగ్. సో అమిత్ మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాడు, సౌత్. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఎప్పుడన్నా సరే షాడో బేస్డ్ క్వశ్చన్లో ఫస్ట్ మనకి మార్నింగ్గా ఈవినింగ్గా చూడాలన్నమాట. సో ఫస్ట్ మనకి మార్నింగ్ అంటే డైరెక్ట్గా ఈస్ట్ డైరెక్షన్ నుండి. సో రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, ఆ రైట్ ఆర్ లెఫ్ట్ అనేది ఏ పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. సో రైట్ ఆఫ్ అమిత్ ఉంది కాబట్టి డైరెక్ట్గా రైట్ అయినప్పుడు మనకి సౌత్ అయింది. సో సౌత్ ఫేసింగ్ వచ్చేసి అమిత్ అవుతారు. రిమైనింగ్ సైడ్ మనకి ఆపోజిట్ సైడ్లో నార్త్ ఉంటుంది కదా. సో నార్త్ డైరెక్షన్ అనేది అదర్ పర్సన్, సో జయ అవుతారనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇన్ ఈవినింగ్ టూ ఫ్రెండ్స్ దీపక్ అండ్ రోహన్ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. ఇఫ్ ఎట్ దిస్ టైమ్ ద షాడో ఆఫ్ దీపక్ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ రోహన్, దెన్ విచ్ డైరెక్షన్ వాజ్ రోహన్ ఫేసింగ్. సో ఆప్షన్స్లో మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నారు. సో ఇప్పటి వరకు మనం మార్నింగ్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేశాం కదా. కానీ ఇక్కడ క్వశ్చన్లో మనకి ఈవినింగ్ అన్నారు. సో ఈవినింగ్ అంటే మనం ఏ సైడ్ని తీసుకోవాలి, వెస్ట్ డైరెక్షన్ని తీసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో ఒకసారి మీరు ఈ క్వశ్చన్ని ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చెప్పండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కూడా మనకి ఈవినింగ్లో అడిగారు. సో ఇన్ ఈవినింగ్ వినయ్ వాజ్ స్టాండింగ్ ఫేసింగ్ ఎ పోల్. ఎట్ దిస్ టైమ్ ద షాడో ఆఫ్ ద పోల్ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హిజ్ రైట్, దెన్ విచ్ డైరెక్షన్ వాజ్ వినయ్ ఫేసింగ్. సో ఇప్పుడు మనకి ఏమని అడిగారు, ఈవినింగ్ అన్నారు. సో ఈవినింగ్లో మనకి ఏ సైడ్ ఉంటుంది, వెస్ట్ సైడ్లో ఉంటుంది. సో వెస్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఏంటి, రైట్ సైడ్ అన్నారు. సో వెస్ట్ నుండి రైట్ అంటే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇటు కదా. సో నార్త్ సైడ్ అవుతుంది. సో నార్త్ సైడ్ ఎవరికి ఉంది, ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హిజ్. హిజ్ అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది, వినయ్ని ఇండికేట్ చేస్తుంది. సో వినయ్ ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ డైరెక్షన్ అవుతుంది. సో క్వశ్చన్లో ఏమని అడిగారు, దెన్ విచ్ డైరెక్షన్ వాజ్ వినయ్ ఫేసింగ్. సో వినయ్ ఫేసింగ్ అనేది మనకు నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. అలా కాకుండా పోల్ ఫేసింగ్ అనేది ఏ సైడ్ ఉంది అంటే
ఆటోమేటిక్గా ఆపోజిట్ డైరెక్షన్ అయిన సౌత్ సైడ్ అనేది పోల్ ఫేసింగ్ ఉంటుందన్నమాట. సో మనకి క్వశ్చన్లో ఈవినింగ్గా మార్నింగ్గా చూడాలి, దాని నుండి రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా చెక్ చేసుకోవాలి. సో ఆ రైట్ కానీ లెఫ్ట్ కానీ దీన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ వినయ్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి వినయ్ ఫేసింగ్ అనేది డైరెక్ట్గా ఈవినింగ్ టైంలో రైట్ సైడ్ అవుతుందన్నమాట. అలా కాకుండా అదర్ పర్సన్ అంటే ఇక్కడ మనకి పోల్ ఉంది కదా, సో పోల్కి ఆపోజిట్ ఏముంటుంది, సౌత్ ఉంటుంది. సో సౌత్ డైరెక్షన్ అనేది మనకి పోల్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. టైప్ 2 వచ్చేసి మనకి షాడో అనేది ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఉంటాయి. సో ఫస్ట్ టైప్లో మనం షాడో అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. సో ఇప్పుడు షాడో అనేది ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో వన్ మార్నింగ్ 2 friends Vinay and Satish were talking to each other face to face. If at this time the shadow of Vinay fell exactly to his backside, then which direction was Vinay facing? So ఇక్కడ ఏం చెప్పారు, 2 friends వినయ్ అండ్ సతీష్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉండి మాట్లాడుతున్నారనమాట. అది ఏ టైంలో, మార్నింగ్ టైంలో. సో మార్నింగ్ టైంలో మనకి సన్ రైజ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో వినయ్ షాడో అనేది ఎగ్జాక్ట్గా తన బ్యాక్ సైడ్ ఉంది. సో అప్పుడు వినయ్ ఏ డైరెక్షన్లో ఫేస్ అయి ఉంటాడు, ఈస్ట్ డైరెక్షన్లో. సో వినయ్ మనకు ఒకవేళ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటేనే తన షాడో అనేది ఆపోజిట్ సైడ్ అయినా తన బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. సో షాడో అనేది మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో అప్పుడు మనకి క్వశ్చన్లో దెన్ విచ్ డైరెక్షన్ వాజ్ వినయ్ ఫేసింగ్ అంటే ఈస్ట్ డైరెక్షన్ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, వన్ మార్నింగ్ 2 friends వినయ్ అండ్ సతీష్ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. సో మార్నింగ్ టైం కదా, మార్నింగ్ టైం అంటే సన్ రైజ్ అనేది మనకి ఈస్ట్లో ఉంటుంది. సో సన్ రైజ్ అనేది ఈస్ట్లో ఉన్నప్పుడు ఇఫ్ అట్ దిస్ టైమ్ ద షాడో ఆఫ్ వినయ్ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హిస్ బ్యాక్ సైడ్, మనకి షాడో అనేది ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఉంటే ఆన్సర్ అనేది ఈస్ట్ ఆర్ వెస్ట్ అవుతుందని చూసాం కదా. సో వినయ్ షాడో అనేది ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉంటే సన్ రైజ్ అనేది తనకి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది, అంటే ఈస్ట్ సైడ్లో ఉంటుంది. సో అప్పుడు తను ఏ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో ఉంటాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి వన్ ఈవినింగ్ 2 friends సాయి అండ్ అజయ్ were talking to each other face to face. If at this time the shadow of Sai is just ahead of him, then which direction was Sai facing? సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమన్నారు, సాయి అనే పర్సన్ యొక్క షాడో అనేది తన ముందే ఉంది అని చెప్పారు. సో ఇక్కడ ఏంటి మనకి ఈవినింగ్ అని ఉంది. సో ఈవినింగ్ టైంలో మనకి సన్సెట్ ఉంటుంది కదా. సో సన్సెట్ అనేది మనకి వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సో వెస్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు షాడో అనేది మనకి రైట్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్లో ఉంటుంది కదా. సో సాయి అనే పర్సన్ మనకి ఈస్ట్ సైడ్ ఉన్నాడు అనుకోండి. సో సాయి అనే పర్సన్ మనకి ఈస్ట్ సైడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు తన షాడో అనేది తన ముందే ఉంటుంది కదా. సో అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ ఈస్ట్ అవుతుందన్నమాట. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వన్ ఈవినింగ్, సో ఈవినింగ్ టైంలో మనకి సన్సెట్ అనేది వెస్ట్ సైడ్లో ఉంటుంది. సో వెస్ట్ సైడ్లో ఉన్నప్పుడు షాడో అనేది మనకి ఏ సైడ్ ఉండాలి, ఈస్ట్ సైడ్లో అవుతుంది. సో షాడో అనేది మనకి ఎక్కడ చెప్పారో సాయికి ఫ్రంట్లో ఉంది. సో సాయి అనే పర్సన్ ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తేనే కదా తన షాడో అనేది తన ముందు ఉంటుంది. సో అప్పుడు సాయి ఫేసింగ్ అనేది మనకి ఈస్ట్ సైడ్ అవుతుందన్నమాట. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ టాపిక్ అంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా ఫినిష్ చేశాం కదా. సో ఈ టాపిక్ మొత్తంలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.